గుడి పూజారి మీరేనా? సాక్షాత్తు నేనే. ఏ ఎంతో కళకళ్లాడుతూ ఉండాల్సిన ఈ దేవాలయం ఇలా పాడుపడిపోయింది ఏంటండి? అంతకు ముందు ఆలయంలో అమ్మవారు ఒకటే ఉండేది కాబట్టి కలకల్లాడుతూ ఉండేది. ఇప్పుడు అమ్మవారితో పాటు ఓ రాక్షసుడు వాడి కంపెనీ తగలడ్డారు కాబట్టి విలవల్లాడిపోతోంది. రాక్షసుడా? అవునమ్మా, ఆ రౌడీ విధవ ఈ గుడిని డెన్గా మార్చుకొని ఇక్కడే అఘోరిస్తున్నాడు. దాంతో వాడికి భయపడి భక్తులెవరూ గుడిలోకి రావటం లేదు. ఐడియా లేక అర్చన చేయించుకోవడం కోసం వచ్చినట్టున్నారు. పక్కనే లేటెస్ట్ గా అష్టలక్ష్మి గుడి కట్టారు, అక్కడికి వెళ్ళండి బెటరు. ఏ ఇక్కడ మీరు చేయరా? నేను చేస్తానమ్మా, కానీ మీరు వాడికి అంటపడితే ఏం చేస్తాడు? వాడికే ఐడియా ఉండదు. నాకేం భయం లేదు, మీరు కానివ్వండి. ఓరి నాయనో, వాడి కాలింగ్ బెల్ కొట్టారేంటమ్మా? గుడి గంట కాలింగ్ బెల్ ఏమిటండి? కలికాలం, దీన్ని వాడు కాలింగ్ బెల్ లాగానే వాడుకుంటున్నాడు. ఎవడ్రాది బెల్ కొట్టింది? అదిగో వచ్చేశాడు. ఇక నీ పని అష్టోత్తరమే. మీరు పూజ కానివ్వండి. పూజ? ఏదో మర్డర్ చేయమన్నట్టు అలా భయపడుతున్నారు ఏమిటండి? నేను నీకు పూజ చేస్తే వాడు నాకు భర్త పూజ చేస్తాడేమోనని. మిమ్మల్ని ఎవడు ఏమి చేయడు, కానివ్వండి. అలాగే. సర్వమంగళ మంగళ్యే శివే. మన కాలింగ్ బెల్ కొట్టి అన్నకి దండం పెట్టకుండా దేవుడికి దండం పెడుతుందేంట్రా? ఎవరో కొత్త కస్టమర్, అన్న గురించి తెలిసి ఉండదు. అందుకే అన్న లుక్కు పడింది, బుక్ అయిపోయింది. శ్రీ పరాశక్తి దేవత సంపూర్ణ ప్రసాద ఫలసిద్ధిరస్తు. మళ్ళీ సెకండ్ బెల్ కొట్టిందేంట్రా ఇది? నిజంగానే దాని గుడిగంట అనుకుంటుందేమో. గుడిలో సిగరెట్ కాలుస్తావా? మా అన్న బాడీకి బీడీ పెడదు, చుట్ట కూడా పడదు, అందుకే సిగరెట్ కాలుస్తున్నాడు. షట్ అప్. పైగా ఈ పవిత్రమైన దేవాలయంలో షూలు వేసుకుంటారా? మనుషులు కాదు మీరు. ఏంటి దగ్గర రెచ్చిపోతున్నావు? మా డెన్కి వచ్చి కాలింగ్ బెల్ కొట్టిందే కాకుండా 2 దమ్ములు కూడా కొట్టని సిగరెట్ ని మా అన్న నోట్లోంచి పీకి పారేస్తావా? ఎన్ని దమ్ములే నీకు? ఈ వాలి ముందు మా గాలిని కొడతావా? హౌ డేర్! ఏంటి మా అన్న సైలెంట్ గా ఉన్నాడని తెగ వైలెంట్ అయిపోతున్నావు? మళ్ళీ మాట్లాడితే చెప్పొచ్చు. గుళ్ళోకి చెప్పులేసుకు రాకూడదని చెప్పి చెప్పిట్టెళ్ళకూడదు. యాదవ లాజిక్ లాపు బయట నుంచి తీసుకురావచ్చుగా. ఇది దేవతలు ఉండాల్సిన చోటు, మీలాంటి రౌడీలు రాక్షసులు ఉండాల్సిన చోటు కాదు. ఒక ఆడది నిన్ను తిట్టి మమ్మల్ని కొట్టి అలా వెళ్తుంటే సెంటర్ లో స్టాచ్యూలు అలా చూస్తూ నిలబడతావేంటన్నా? ఆ పిల్ల చాలా బాగుంది. దిస్ ఇస్ గోల్కొండ టూమ్స్. ప్లీజ్ వెయిట్ హియర్. ఐ విల్ బ్రింగ్ ద టికెట్స్. ఓకే? ఓకే. వావ్, ఈ రోజు మన పంట పండిందిరా తమ్ముడు. ఏడా కోళాలు వద్దు, పంటలు పండించడానికి మనమేనా రైతులమా? కష్టపడి కత్తినే నమ్ముకొని బతుకుతున్న 420. రే, పాయింట్ ని పక్కదారి పట్టించకు. నేను చెప్తుంది ఆ తెల్లదారుల గురించి. చాలా మంది ఉన్నారే. అది చెప్తాను. హలో, నైస్ టు మీట్ యు. తెలుగులో సేమ్ డైలాగ్ అండి. హలో, who are ఐ యామ్ గైడ్. నేను టెక్స్ట్ బుక్. కమ్ ఆన్, ఐ షో యు ఎవ్రీథింగ్. No, we came with Bharati. భారతి? భారతి, షీ ఇస్ మై ఫ్రెండ్. షీ ఇస్ ఓన్లీ ఇక్కడికి పంపింగ్. నన్ను కూడా పంపింగ్. కమ్ ఆన్, ఐ షో యు. కమ్. దిస్ ఇస్ ఫస్ట్ ట్యూబ్. మెగాస్టార్ చిరంజీవి సీదో కోసం కట్టించాడు. Chiranjeevi? Who's he? హి ఇస్ బిగ్ బాస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మాస్టరు, హిట్లరు, బావగారు బాగున్నారా? చూడాలనుంది. I see. నో ప్రాబ్లం. కమ్ ఆన్, కమ్. దిస్ ఇస్ సెకండ్ ట్యూబ్. ఇది షారుఖ్ ఖాన్ కాజల్ కోసం అందులో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ తీసుకొచ్చి కబ్జా చేసి మాధురి దీక్షిత్ ఇచ్చేసాడు. సింప్లీ నో ప్రాబ్లం. మీరు కూడా కమ్. దిస్ ఈజ్ స్విమ్మింగ్ పూల్. అమితాబ్ బచ్చన్ జయాబాద్రి కోసం ఇప్పుడు కట్టించాడు. దీన్ని అభిషేక్ బచ్చన్ యూజ్ చేస్తున్నాడు. Can you explain that in English, please? ఓసిని తెల్లతోలు మాకు ఇంగిలి పీస్ వస్తే ఎందుకు అడుగుతాం? యా. కమ్. రండి పదండి. కమ్. What's this place? ఇది మేము రెగ్యులర్ గా దొంగతనం చేసే ప్లేస్.
దొంగతనం అది చెప్తే అర్థం కాదు కానీ చేసి చూపిస్తాం. లుక్ బ్యాక్ 1 minute. What happened, sir? She theft my briefcase. తమరది కార్డా? కాదు కవరు. కామెడీ. కామెడీ లేదు, ట్రాజెడీ లేదు, ముక్క ఏంటి నాకెక్కడ తొక్కలో ముక్కేసి ఆట కొట్టేదాన్ని ప్లాన్ చేస్తున్నావా? అంటే అంతే లేదు గింటే లేదు, ఇది ఎక్కడ తొక్కలేదా? ఉంది. ఉంటే వేరే జోకరా వేస్తారండి. ఏది ఇలా తీ, ఆ, ఇలా ఇయ్యి. ఆ? అయితే షో. అదేంటిది? ఆ షో చూపించడం ఏంటి? నమ్మకం లేదా? ఆ షో 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 పాయింట్లు చెప్పు. నా ఇల్లు ఇదేంటిది? మీరు కలిపేస్తారేంటి? కొట్టింది అక్కడ, నీ పాయింట్లేని ఫుల్. మరి అదే డబ్బులు ఇచ్చి ప్యాక్ కలుపు. అరే సిగరెట్ ఉంటారా, కలిసి పెడతా. సిగరెట్ నువ్వు కాలిస్తే నిన్ను సిగరెట్ కాలుస్తుంది. అడ్వర్టైజ్మెంట్లు వద్దు, సిగరెట్. ఓ తీసుకో. అదేంటన్నా పొద్దున్న ఎంత కోటింగ్ ఇచ్చావు? పవిత్రమైన దేవాలయంలో సిగరెట్ కాలుస్తావా? నన్ను ఎందుకు తనే నాకు అర్థమైపోయింది. పవిత్రమైన దేవాలయంలో చెప్పులు వేసుకున్నాను కాబట్టి. అంతేకాదు, ఈ రోజు నుంచి మన మకాం కూడా గుడి బయట, గుడి లోపల కాదు. అర్థమైందా? అలాగే. సామాన్యాన్ని షిఫ్ట్ చేయండి తొందరగా. ఏంటి బాయా సామాన్ షిఫ్ట్ చేస్తున్నావు? మకా మార్చి మా ఇంటికి వచ్చేస్తున్నావా? ఆ నీ ఫేస్ కంత సీన్ లేదు. వాస్తు బాగాలేదని ప్లేస్ చేంజ్ అవుతున్నాంలే. ఏంటి పొద్దునే తగలడ్డారు? బేరాలేం తగలేదా? బేరం తగలేదా? మార్నింగ్ షిఫ్ట్ లోనే ఇంపోర్టెడ్ బేరం పట్టేశాం. మీ పైన బాగుందే. మరి అందుకే మనతోటి రిలేషన్ కలుపుకోమని మీ బాస్ కి ఆఫర్ ఇస్తుంది. సర్లే, ఏ మాత్రం పెట్టారండి? ఏమో ఇంకా సీలే ఓపెన్ చేయలేదు. చూడాలని ఉందా? చూడాలని ఉంది. ఓకే. ఇదేంట్రా డాలర్లు బిస్కెట్లు ఉంటాయనుకుంటే చెత్తా చెదారం పెట్టి తెచ్చారు వెధవులు. ఫారినర్స్ అంటే మరి చెత్త కాగితాలు సూట్ కేసులో పెట్టి డబ్బులు చెత్త కుండీలో దాచుకుంటారు. ఛే, మార్నింగ్ షిఫ్ట్ వేస్ట్ అయింది. ఏయ్, ఆ వెధ ఏడుపులు ఆపి గుండవతలి. నేనేం కర్మ, నన్నే ఉంచుకోమంటున్నానుగా. ఎక్స్ట్రా వద్దు, కొలెస్ట్రాల్ కరుగుద్ది. బాబీ, ఏంటక్కాయ్ బాయ్కి నా మీద సెకండ్ థాట్ ఏమైనా ఉందంటావా? అసలు నీ మీద ఫస్ట్ థాట్ ఉందంటావా? ఛీ, వెధవ. హలో, నీ హాబీ నాకు తెలియదా? అందుకే పప్పి అని ఒక పూర్ని పంపిస్తున్నాలే. లేలే బిల్కుల్ ఫ్యామిలీ టైప్ అన్నట్టు. గా పోరు ఎంత మంచిదంటే కూకో అంటే చాలు అనుకుంటది. పంపిస్తాను. అడ్వాన్స్ బుకింగా కరెంట్ బుకింగా? కరెంటే. అయితే నన్ను నైట్ వేసుకోమంటారా? ఏడుకెళ్ళి నైట్ వేసుకున్నామంటే ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోతుంది. R&B గెస్ట్ హౌస్ పోయి ఆడేసుకుని నైట్. కస్టమర్ ఎవరు? అదే ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లేడా, హనుమంత్ తప్ప. ఆయన బాగా ఏజ్డ్ కదా. ఏతో మనకేం పని, మన పని కావాలి. చల్ పో. సర్లే.